మొహం చూపించే పండగ ఇప్పుడు అది ఎందుకు చేయాలి? నీకేమైనా మతిగాని పోయిందా సోహన్? టీవీలో వచ్చే నకిలీ కోడలు కాదు కదా తను. నేను బతికుండగా ఇది జరగనివ్వను. నీకు తోచిందల్లా చేయడానికి నేను అనుమతి ఇచ్చినప్పుడల్లా నువ్వు ఈ ఇంటిని సర్వనాశనం చేశావు. సేటుగారు, ఎందుకు కోపం తెచ్చుకుంటారు? అత్తయ్యగారు చెప్పింది కూడా నిజమే కదా. ఇలా చూడండి, ఇప్పటికే దివ్యగారిని మీరు పల్లకీలో కూర్చోపెట్టి తీసుకురావడానికి ఎంతో ఖర్చు చేశారు. మరి మళ్ళీ ఇంత ఖర్చా? సేటుగారు ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించే తీసుకుంటారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మన ఇంటికి మంచే జరుగుతుంది. అర్థమైందా? మీరందరూ ఒట్టి దద్దమ్మలు మాత్రమే. మీరు ఏమీ ఆలోచించలేరు. జీవితాంతం ఇలాగే ఉంటారా? అరే, డబ్బును ఖర్చు చేస్తే ఆ డబ్బు రెట్టింపై మళ్ళీ మన మీద కురుస్తుంది. అలా కాకుండా మనం డబ్బు దాచిపెట్టుకున్నామంటే ఉన్నదంతా మాయమైపోతుంది. అరే, ఎంతో మంది అతిథులు వస్తారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తారు, డబ్బు ఉన్న వాళ్ళందరూ వస్తారు. అయినా ఏం చెప్పగలం? అంతమంది గొప్ప వాళ్ళలో ఒకవేళ మన శీలకి ఏదైనా మంచి సంబంధం వస్తే అది తనకే మంచిది కదా. జీవితాంతం ఇలాగే ఉండిపోతుందా పెళ్లి గిళ్ళి చేసుకోకుండా? ఈ విషయం నాకు అసలు తట్టనే లేదు. అరే సోహన్, నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అయితే నువ్వు వెంటనే ఒక పని చేయి. చిన్న కోడలి మొహం చూపించే పండుగ ఏర్పాటు చేయి. అరే దివ్య గారు, రండి 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 రండి. ఇలా కూర్చోండి, ఇలా కూర్చోండి. చూడు, నువ్వు వెళ్ళి దివ్య గారి కోసం జ్యూస్ తీసుకురామ్మా. ఇంకా విను, వెండి పళ్ళెంలో ఆవిడ తినడానికి ఏమైనా పెట్టి తీసుకురా. వెళ్ళమ్మా. అరే లేదు, పర్వాలేదు. అరే దివ్య గారు, విచిత్రం జరిగిపోయింది. మీరు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టారో మా ఇంటి గౌరవం రెట్టింపైందంటే నమ్మండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ నన్నే అడుగుతున్నారు, చిన్న కోడలు చూడటానికి ఎలా ఉంటుంది, చిన్న కోడలు ఎలాంటి బట్టలు వేసుకుంటుంది. అందరికీ చెప్పలేక వస్తున్నా. అందుకనే నేను ఒకటి అనుకున్నాను, అందరినీ మా ఇంటికి పిలిపించి ఓ మంచి పార్టీ ఇచ్చేస్తే సరిపోతుంది. అలాగే అందరికీ మీ మొహం చూపించే పండుగ కూడా జరిపించవచ్చు కదా. భగవంతుడా, దివ్య వద్దని చెప్తే బాగుంటుంది. నాకెందుకో మావయ్య గారి ఆలోచన మంచిది కాదనిపిస్తోంది. బాంది అంటే ఎంతో మంది అతిథులు వస్తారు. కథలో ట్విస్ట్ అప్పుడే వస్తుంది, ఎప్పుడైతే ఇల్లంతా అతిథులతో నిండిపోయి ఉంటుందో. ఇదే మంచి అవకాశం రాజుని సరిత వైపు పుష్ చేయడానికి. ఇదైతే సూపర్ హిట్ డైలీ ఫార్ములా కదా. దయచేసి కాదని మాత్రం అనకండి. ఈ ఐడియా కూడా చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ నేను దీనిని ఒక న్యూస్ గా కూడా మార్చగలను. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనం టీవీ వాళ్ళను ఇంకా న్యూస్ వాళ్ళను పిలిపించి దీని గురించి న్యూస్ కూడా ప్రింట్ చేయించగలను. రైట్? మామూలు జనాల్లోనికి రావాలంటే నేను దీన్ని ఒక న్యూస్ గా చేయక తప్పదు కదా మరి. అరే చాలా బాగా చెప్పారమ్మా, చాలా బాగా చెప్పారు. చూసావు కమలా, నేను నీకు చెప్పాను కదా, దివ్య గారంటే దివ్య గారే మరి. అరే, ఇలాంటి వాళ్ళు మా ఇంటికి రావడం మా అదృష్టం. అయితే మనం ఆ పార్టీ ఏదో ఈ రోజు రాత్రికి చేసుకుందాం. నేను పర్సనల్ గా వెళ్ళి టీవీ వాళ్ళను ఇంకా న్యూస్ పేపర్ వాళ్ళను ఇక్కడికి రమ్మని పిలుస్తాను. ఐ హోప్ దట్స్ ఫైన్. మీరు కావాలంటే నా కారు తీసుకురండి. మీరు నా కారులో ఏసీలో కూర్చొని మొత్తం ఊరంతా తిరగండి. ఇదిగో రాజ్, ఆగు. దివ్య గారు, దివ్య గారు, ఒక తప్పు జరిగిపోయింది. ఈ రోజు నా బండి కాస్త పాడైపోయింది. నో ప్రాబ్లం. రాజ్, నువ్వు పంచి దివ్య గారిని తీసుకెళ్లి మొత్తం ఊరంతా చూపించు. నువ్వే దగ్గర నుండి చూపించాలి, అర్థమైందా? లేదు 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 లేదు, మీరు దాన్ని కష్టపెట్టకండి. భోపాల్ నాకేమీ కొత్త కాదు కదా. అది కాక నా కార్ కూడా ఇంట్లో ఊరికే పడింది. నేను దాన్ని తీసుకువెళ్తాను, మీరు ప్లీజ్. ఇందులో కష్టమే ఉందిలేండి. ఈ ఊరు చిన్నదే కదా. ఒక చోట నుండి ఇంకో చోటకి వెళ్ళడానికి రోజంతా అయితే పట్టదు కదా. రండి. అదేంటంటే మా వాడు బండి బాగా నడుపుతాడు. మీరు ప్రశాంతంగా కూర్చుంటే చాలు. వెళ్ళండి. వెళ్ళమ్మా. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే. అరే చిన్న కోడలా, ఇంకా ఏంటి ఆలోచన? త్వరగా వెళ్ళకపోతే రావడానికి ఆలస్యం అయిపోతుంది. వెళ్ళు.
అసలు నీకేమైనా అర్థమవుతోందా లేదా? అరే ఇంటి కోడలివి నువ్వు సరిత, నువ్వు. కానీ మొహం చూపించే పండుగ ఇంకొకరిగా. నాకు తెలుసు నా మాటలు నీకు అస్సలు నచ్చవని. నేను మీ అత్తగారిని కాదు కదా, మీ అత్తగారి జీవితంలోకి వచ్చిన మరో ఆడదాన్ని కదా, సవతిని. కానీ నేను నీ మంచి కోసమే చెప్తున్నానమ్మా సరిత. ఆ దివ్య ఇంటికి రావడం నీకు మంచిది కాదు. నువ్వు నీ హక్కుని దక్కించుకో సరిత. ఆ ఆడదాన్ని ఇంట్లోంచి బయటికి పంపించు. నేను సవతినే కాదన్ను, బయట మనిషినే కాదన్ను. అయినా నేను నీకు చెప్తున్నాను, నువ్వు నీ తాళిని కాపాడుకోవాలి అనుకుంటే నువ్వు ఆ దివ్యని ఇంట్లో అడుగు పెట్టనివ్వద్దు. ఈ విషయం నేను చెప్తున్నాను. నేను ఇన్నాళ్లుగా నేను మీ అత్తగారికి సవతిగా ఉన్నా నేను చెప్తున్నాను. నేను చెప్పేది నువ్వు వినటం లేదు కదా? అరే నువ్వెంత గట్టిగా రుద్దేనా ఈ నేలని శుభ్రం చెయ్యొచ్చు, కానీ సవతి అనే మురికిని నువ్వు ఎప్పటికీ శుభ్రం చేయలేవు సరిత. ఎప్పటికీ చేయలేవు. ఏంటి నువ్వేమంటున్నావు దివ్య? పార్టీ జరగబోతుందా? పార్టీలో పైనుంచి లైట్లు పడేలా చేయాలా? అవును. అరే దాని కింద పడి ఎవరన్నా చనిపోయారంటే నా కెరీర్ పూర్తిగా నాశనం లేదు అయిపోతుంది. లేదు 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 దివ్య నేను కెమెరాను చూసుకోగలను కానీ ఇవన్నీ కాదు. లేదు 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 అలా ఏం జరగదు. ప్లీజ్ ట్రస్ట్ మీ. వెల్ నా నా పాపులారిటీ ఎందుకు పనికొస్తుంది? నేను సీరియల్లోని డైలాగ్స్ వినిపించడానికి అందరినీ ఒక మూలకు తీసుకువెళ్తాను. ఆ తర్వాత మీరు లైట్ కరెక్ట్ గా పడేటట్టు చేయాలి, కానీ ఎలాంటి తేడా రాకుండా చూడాలి ప్లీజ్. అలాగే చేసేద్దాం. కాదు. సరే సరే చేస్తాను. సరే ఇక నేను వెళ్తాను. యా థ్యాంక్ యూ. ఇప్పుడు నా ప్లాన్లోని 2 అడుగు వేయాలి. ఆ తర్వాత రాజ్ ఇంకా సరిత ఎప్పటికీ శాశ్వతంగా ఒకరికొకరు దగ్గరైపోతారు. అలాగే రాజ్ నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఈ సామెత విన్నావా? అదే జరగబోతోంది ఈరోజు మన ఇంట్లో ఈ మొహం చూపించే పండగ సందర్భంగా. అర్థం కాలేదా? ఒక్కో రూపాయి వసూలు చేస్తాను. అలా చేయకపోతే నా పేరు మార్చుకుంటా. అరే ఈరోజు నేను చేసే హంగామా చిన్న కోడల్ని ఎంత ఆశ్చర్యపరుస్తుందంటే నువ్వు కేవలం చూస్తూ ఉండు. అంతగా ఏం జరగబోతోంది? అదంతా నీకు అర్థం కాదే. మన అబ్బాయి రాజ్ ఇంకా దివ్యను కలపడానికి అన్ని ఏర్పాట్లు నేనెప్పుడో పూర్తి చేశాను. దీనివల్ల మన అబ్బాయి జీవితం పూర్తిగా మారిపోతుంది. అలాగే మన ఆస్తి చిన్న కోడలి ఆస్తితో కలిసిపోతుంది. ఎలా అంటే అచ్చం గంగా యమున సంగమంలా ఉంటుంది. కానీ మనం రాజుని మాత్రం నాకింకా ఏమీ అర్థం కావట్లేదు. సరిత, ఇది మన ప్లాన్ నంబర్ 2. దీని తర్వాత రాజ్ ఎప్పటికీ కూడా శాశ్వతంగా నీవాడైపోతాడు. నా నుండి శాశ్వతంగా దూరం అయిపోతాడు. సారీ దివ్య, నువ్వు నన్ను రాజ్ గారిని కలపడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నావు, కానీ నేనేమో నిన్ను అనుమానిస్తూనే ఉన్నాను. ఐఎమ్ సో సారీ. ఇదంతా మామూలే. నువ్వు తన భార్యవి కదా,
భార్య నయ్యుండి కూడా నేనెందుకో ధైర్యంగా ఉండలేకపోతున్నాను. ఎందుకో తెలీదు. మీ ఇద్దరిని కలిసి చూశానంటే నాకేమవుతుందో తెలీదు. నువ్వు ఆయనతో కలిసి బయటికి వెళ్ళావు కదా, అప్పటి నుంచి నాలో ఏదో తెలియని ఆందోళన. సరిత, ఇలా నా వైపు చూడు. దీన్ని ఏమంటారో తెలుసా? ప్రేమ అంటారు. నీకు తెలుసా దివ్య, మాలాంటి భార్యలందరూ భర్త జీవితాల్లో ఎన్నో ఏళ్ల క్రితం ఒక ఆడదుంది అని తెలిస్తే కూడా అస్సలు తట్టుకోలేరు. కానీ అంటే నా ఉద్దేశం, నువ్వెంతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. సరే, నువ్వు పద. నువ్వు త్వరగా రెడీ అవ్వాలి కదా. నేను కూడా చూస్తాను నువ్వు రాజ్ కోసం ఎలా తయారవుతావో. అది నేను తయారై వస్తాను కదా, అప్పుడు నీకే తెలుస్తుంది. ఓకే, కనీసం ఏదైనా చెప్పు. ఏం కట్టుకోబోతున్నావు? చీర. చీర? నేను ఈరోజు చీర కట్టుకుంటాను. ఏ కలర్? పసుపు రంగు. నాకు అది చాలా ఇష్టం. వావ్, వాట్ ఎ కోఇన్సిడెన్స్. నా ఫేవరెట్ కలర్ కూడా ఎల్లో తెలుసా? చూడు, ఇప్పుడు కూడా వేసుకున్నాను. మనిద్దరి చాయిస్ లో కూడా ఓకే. ఐ మీన్, నేను కూడా ఎల్లో చీర కట్టుకోబోతున్నాను. సరే, నువ్వు కూడా రెడీ అయిపో, నేను కూడా తయారైపోతాను. దివ్య, నువ్వు నా మాట వింటావా? చెప్పు. నువ్వు పసుపు రంగు చీర కట్టుకోకు. ఏ మ్యాచింగ్ మ్యాచింగ్ అయిపోతుందనా? డోంట్ వరీ. లేదు, అది పసుపు రంగు శుభసూచకం అవుతుంది. ఇంతవరకు నాకు ఎలాంటి శుభము జరగలేదు. ఇంకా నేను రాజ్ గారితో కంగారు పడకు. శుభసూచకమైన పసుపు రంగుతో పాటుగా నీ మీద ప్రేమ యొక్క గులాబీ రంగు కూడా తప్పక పడుతుంది. నువ్వప్పుడు ఎంత అందంగా ఉంటావంటే నీ రాజు నిన్ను చూస్తూనే ఉండిపోతాడు. నేను ఎల్లో కలర్ కట్టుకోనులే, ఇంకేదైనా చీర కట్టుకుంటాను. డోంట్ వరీ. దివ్య, ఒక్క నిమిషం. ఇలా కూర్చో. రా. ఇదిగో, నా తరపు నుంచి నీకోసం మొహం చూపించే పండుగ బహుమతి. పార్టీ ముందు మొదలవని. నేను నీకు అందరి ముందైతే ఇవ్వలేను కదా, అందుకే ఇప్పుడే ఇస్తున్నాను. థ్యాంక్ యూ. చూడొచ్చా? అరే వా, పట్టీలు. ఇలా ఇవ్వు, నేనే నీకు పెడతాను. అబ్బా, నీ కాళ్ళు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా? ఈ పట్టీలు నీకు చాలా అందంగా ఉంటాయి. చాలా అందంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ ఉన్నంత వరకు కూడా అదే నీ భర్త ఇంట్లో వీటిని తీయకుండా ఇలానే ఉంచుకుంటాను. సరిత, భర్త ప్రియురాలి మీద కన్నేసి ఉంచటం తప్పేమీ కాదులే. సరిత, నన్ను నేను ప్రమాణాలతో కట్టేసుకున్నాను. రాజుని ఏ విధంగా కట్టేయలేదు కదా. అందుకని నా పట్టీల చప్పుడు వల్ల నీకు అర్థమైపోతుంది నేను నీ రాజు దగ్గరలో ఉన్నానా లేనా అని. సరిత, ఏంటలా అయిపోయావు? ఇలా భార్య మాత్రమే ఆలోచించగలుగుతుంది.
అయినా ఎలాగో కొన్ని రోజుల్లో నాకు గౌరవ్కి పెళ్లి జరగబోతుంది. ఈ భార్య ఎలా ఉండాలనేది నువ్వే నాకు నేర్పించాలి. సరే, నువ్వు రెడీ అయిపో, నేను కూడా రెడీ అవ్వాలి. మీరు వెళ్ళండి, ఇప్పుడే వస్తాను. ఆ దివ్య, పని పూర్తయింది. లైట్ కూడా సిద్ధంగానే ఉంది. ఓకే. ఈరోజు ఎంత అందంగా తయారవుతాను ఈ రాజ్గారి కోసం, నా రాజ్గారి కోసం. ఈరోజు మీరే ఒప్పుకుంటారు, మీ భార్య అందానికి ముందు మీ ప్రియురాలి అందం బలాదూరని. అది నీకు మ్యాచ్ అవ్వదు. పదేళ్లలో అంతా మారిపోయింది, కానీ ఒక్క విషయం మాత్రం మారనేలేదు. దివ్య మల్హోత్రాకి ఈ రోజుకి లిప్స్టిక్ పెట్టుకోవడం మాత్రం రాలేదు.